విజయవాడ అనే పట్టణంలో కామయ్యతోపు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ ఎంతో సంతోషంగా కలుగుతారు. అదే గ్రామంలో దానియేలు అనే ఒక పాస్టర్ ఉన్నాడు. ఊరి ప్రజలందరూ కూడా అతనికి ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉండేవారు. దానియేలు వాక్యాన్ని చాలా అద్భుతంగా బోధించేవాడు. దేవుడతనికి వాక్యాన్ని బోధించే వరాన్ని అనుగ్రహించాడు. కాని అతను మాత్రం చెప్పిన వాక్యానుసారముగా జీవించేవాడు కాదు. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలి. ఆపదలో ఉన్నవారికి మంచి సమరయుడులాగా సహాయం ఇలా చేయాలి. నీతివాక్యాలు చెప్పే దానియేలుకు ఒకసారి కాలు విరిగిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఏమైంది సుబ్బయ్య? ఎందుకలా నొప్పి అని అరుస్తున్నావు? 4 రోజుల క్రితం పొలంలో పనిచేస్తూ ఉంటే కాలు జారి పడ్డాను, కాలు విరిగింది. హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను. చాలా డబ్బులు కూడా ఖర్చయ్యాయి పాస్టర్ గారు. మందిరానికి రారు, కానుకలు ఇవ్వరు, దశమ భాగాలు ఇవ్వరు, మందిరానికి అభివృద్ధి పనులు పట్టించుకోరు. ఇలా చేస్తే ఇలాగే జరుగుతుంది మరి. ఆ మాటలకు సుబ్బయ్య చాలా బాధపడతాడు. పాస్టర్ గారి తీరును చూసి ఆశ్చర్యపోతాడు. మీలో ఎవరికైనా 2 జతల బట్టలు ఉంటే లేనివారికి 1 జత ఇవ్వండి. ఆహారం లేనివారికి కనీసం 1 పూట భోజనాయన పెట్టించండి. ఒకరోజు దానియేలు ఓరి మార్గం గుండా నడుచుకుంటూ వెళుతుంటే ఒక వింతైన సంఘటన ఎదురైంది. అయ్యా, ఆకలిగా ఉంది. అయ్యా, తినటానికి కాస్త ఏమైనా పెట్టిస్తారా? ఇల్లు వాకిలేం దానయ్యా, కొంచెం కనికరం చూపించండి. 2 చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా శుభ్రంగా పనిచేసుకుని బతుకొచ్చు కదా. సిగ్గుగా లేదా ఇలా వీధుల్లో ఆడుకోవడానికి? మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించుకో. ఒకరోజు మందిరంలో దానియేలు ఈ విధంగా మాట్లాడాడు. ఈ వారం శుక్రవారం రోజున విలియం గారి ఇంట్లో గృహకూడిక ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తప్పకుండా రండి. వందనాలు విలియం గారు. వందనాలు పాస్టర్ గారు, కూర్చోండి. విలియం గారు, రేపు మీ ఇంట్లో జరగబోయే గృహకూడికకు లిస్టు తీసుకొచ్చాను, చదువుతాను వినండి. నీకు ఏమేం కావాలో ఏమేమి వద్దు అందుకని చెప్పండి. చిన్న ఆంప్లిఫైర్ అయితే 1000 రూపాయలు, పెద్ద ఆంప్లిఫైర్ అయితే 2000 రూపాయలు, చిన్న సౌండ్ బాక్స్లైతే 500 రూపాయలు, పెద్ద సౌండ్ బాక్స్లైతే 1000 రూపాయలు, కీబోర్డ్ వాయించే అతనికి 1000 రూపాయలు, ప్యాడ్ వాయించే అతనికి 1000 రూపాయలు, జార్జ్ డ్రమ్ కొట్టేతనికి 500 రూపాయలు, మ్యూజిక్ సిస్టమ్ ఆపరేట్ చేసే అతనికి 1000 రూపాయలు. నాతో పాటు మీ ఇంటికి నా భార్య, నా 2 పిల్లలు, కొంతమంది సేవకులు వస్తారు. వారికి రాగానే ఏమైనా జ్యూస్ ఇవ్వండి. ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వండి. ఎలాగో భోజనం కార్యక్రమాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. నాకు మాత్రం 5000 రూపాయలు కనకివ్వాలి. ఇప్పుడు చెప్పినవన్నీ మీకు ఇష్టమే అయితే రేపు మనం మీ ఇంట్లో గృహకూడిక పెట్టుకున్నాము. దానియేలు చెప్పిన మాటలకి ఇంట్లో ఉన్నవాళ్లందరూ కూడా ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో కూడా వారికి అర్థం కాలేదు. ఒక సహోదరి ఇంట్లో దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. ఆ అద్భుత కార్యాన్ని సాక్ష్యంగా మన అందరి ఎదుట కూడా పంచుకోబోతుంది ఈ సహోదరి. నా చిన్న వయస్సులోనే నాకు వివాహం జరిగి 5 సంవత్సరాల్లోనే నా భర్త చనిపోయాడు. చిన్న బిడ్డల్ని పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవటం చాలా ఇబ్బందిగా మారింది. 2-3 ఇళ్లల్లో పనిచేస్తూ రాత్రనగా పగలనక కష్టపడి ఒక్క రోజుకి 300 రూపాయలు సంపాదించేదాన్ని. ఒక పూట తిని ఒక పూట తినకుండా రోజులు సాగుతూ ఉండేది. అలా చాలా దారుణంగా మా జీవితం సాగుతున్న రోజులవి. నేను ఒకరోజు ఆదివారం రోజున రోజులాగానే నా పని ముగించుకొని ఈ మందిరం ముందు నుంచి వెళ్తూ ఉన్నాను. పాస్టర్ గారు అదే సమయంలో నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మచేత, శక్తిచేత, బలముచేత వాక్యాన్ని అద్భుతముగా బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ఈ విధంగా మాట్లాడాడు. దైవజనులు బోధిస్తున్న మాటలు నీకోసమే. మందిరంలోనికి వెళ్ళు, ఆయన చెప్పిన మాటలు విను అని పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేశాడు. ఆ రోజు దైవజనులు మాట్లాడినటువంటి మాటలు నా హృదయంలో ఇంకా పనిచేశాయి. ఇలాంటి వర్తమానాలు అనేక మందికి చేరాలి అని భావించాను. అందుకని ప్రతి నెల కూడా దశమభాగాన్నిస్తున్నాను. నెలకు 300 సంపాదించే నేను దేవుని కృపద్వారా ఒక లేడీ హాస్టల్ నడిపే విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నేను ఒక నెలకు 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తున్నాను. మీరు కూడా నాలాగే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే దశమభాగాలిచ్చి మీరు కూడా నాలాగా ఆశీర్వించబడండి. ఇలా ఎన్నో దొంగ సాక్ష్యాలు చెప్పిస్తూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేస్తూ ఉండేవాడు దానియేలు. వేరే సంఘాలకు వెళ్ళకండి,
వేరే పాస్టర్లు బోధించే వాక్యాలు వినకండి. వాళ్ళు అసత్యాన్నే బోధిస్తారు. వారి దగ్గర నుంచి చీకటి శక్తులను మీదకు పంపిస్తారు. సభలు నిమిత్తము నేను అనేక ప్రాంతాలకు వెళ్లవలసి ఉంది. మరికొన్ని రోజుల్లో విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంది. దాని నిమిత్తము మీరు అందరూ ప్రార్థించండి. దేవుని సువార్త సభలు, ఉజ్జీవ సభలు అని చెప్పి విదేశాలకు వెళ్లి విలాసవంతమైన జీవితాలలో గడిపేవాడు దానియేలు. డబ్బున్నవారితో ఒకలాగా, పీదవారితో ఒకలాగా ప్రవర్తించేవాడు దానియేలు. దేవుని మాటలు చెబుతూనే దేవుడు ఎంత చెదకలవాడో, దయగలవాడు మాట్లాడుతూనే, దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు వివరిస్తూనే, తాను మాత్రం పాటిస్ట్ జీవితంలోనే జీవించేవాడు. తన జీవితం ఏ విధంగా ఉండేది అంటే, దేవుని సేవకుడు అని అనటం కన్నా సాతాను సంబంధి అని అంటే సరిగ్గా సరిపోయేది. దానియేలు చేసిన పాపం పండింది. ఫలించని ప్రతీ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అనే విధంగా ఎంతటికీ మారని దానియేలు జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసింది. దానియేలు లాంటి దైవజనులు మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వస్తారు అని ప్రభువని యేసుక్రీస్తు ముందుగా చెప్పారు. తెలుసుకుని జాగ్రత్తపడవలసిన పని మనదే. జీవగ్రంథంలో ఇతని పేరు లేదు ప్రభువా. ప్రభువా, నేను దానియేలను నీ సేవకుడెను. నీ నామం పేరిట ప్రార్థనలు చేశాను. నీ నామం పేరిట వాక్యాలు బోధించాను. ప్రభు, అక్రమం చేయువారులారా, నా వద్ద నుంచి తొలగిపోండి. నీ కొరకు నిత్య అగ్ని ఎదురు చూస్తున్నది. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా.